అసలు మన పురాణాలు క్షీరసాగర మదనం ద్వారా ఏమి చెప్పాలనుకున్నాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి. క్షీరసాగర మదనం తర్వాత అమృతం బయటకు రాగానే అసురులు అది తమకే కావాలని దేవతలతో గొడవకు దిగారు. అప్పుడు దేవతలు విష్ణును ప్రార్థించారు. విష్ణువు మోహిని అవతారం ధరించి అద్భుతమైన సుందరి రూపంలో అక్కడికి వచ్చారు. అప్పుడు మోహిని, మీరిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? నేను సమానంగా అమృతం పంచుతాను అని చెప్తుంది. అసురులు ఆమె సౌందర్యానికి మోహించి ఆమె మాట నమ్మేశారు. మోహిని దేవతలను ఒకవైపు, అసురులను మరోవైపు కూర్చోబెట్టి అమృతాన్ని ముందుగా దేవతలకే పంచింది. ఈ సమయంలో ఒక అసురుడు దేవతల వేషంలో కూర్చొని అమృతం తాగేందుకు ప్రయత్నించాడు. కానీ సూర్యచంద్రులు ఇది గమనించి మోహినికి చెప్పారు. అప్పుడు మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ అసురుడి తలను శరీరంతో వేరు చేశాడు. కానీ అతడు ఒక చుక్క అమృతం సేవించడంతో తల శరీరం విడిపోయిన అమరత్వం పొందాడు. ఆ అసురుడి తల భాగం రాహువుగా, శరీర భాగం కేతువుగా ప్రసిద్ధి చెందాయి. తమను గుర్తించి చెప్పినందుకు సూర్యచంద్రులపై కోపంతో రాహు వారికి మిమ్మల్ని మింగుతాను అని శాపం పెట్టాడు. రాహువు సూర్యచంద్రుల మింగే సంఘటననే మనం గ్రహణం అని అంటాము. ఈ కథను ఋషులు కేవలం పౌరాణిక సంఘటనగా కాకుండా లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని అర్థం చేసుకోవడానికి చెప్పారు. ఈ కథలోని సారాంశం ఏంటంటే, దీనిలోని ప్రతి అంశం మన అంతర్ముఖ ప్రయాణానికి ప్రతీక. అంటే క్షీరసాగరం అంటే మన మనసు, మందర పర్వతం అంటే స్థిరత్వం, అంటే దృఢమైన సంకల్పం, వాసుకి అంటే కుండలిని శక్తి, దేవతలు అంటే సాత్విక గుణాలు, అసురులు అంటే అహంకారం మరియు కోరికలు, హాలాహలం అంటే మన జీవితంలోని బాధలు, అమృతం అంటే ఆత్మజ్ఞానం. మనకు ఆత్మజ్ఞానం పొందాలి అంటే సాధన చాలా ముఖ్యం. సాధన ప్రారంభించినప్పుడు మనలోని అహంకారం, కోరికలు, అనేక సమస్యలు పైకి వస్తాయి. ఇవే హాలాహలం లాంటివి. కానీ మన దృష్టిని దేవునిపై నిలిపి నిబద్ధతతో సాధన కొనసాగిస్తే చివరికి ఆత్మజ్ఞానం అనే అమృతం లభిస్తుంది.